ఈ వాటర్ ఫాల్ అండి పైన కొండపై నుంచి వస్తుందండి. ఈ వీడియో పైన అంటే కెమెరా పైదాకా చూపిస్తానండి. చూడండి, కనబడుతుంది చూడండి. పైనుంచి వస్తుంది వాటర్ ఫాల్. కేదార్నాథ్ భీమిలిచ్చు అంటే భీమిలిచ్చులో ఉన్న ఇక్కడి నుంచి కేదార్నాథ్ ఇంకో 10 కిలోమీటర్లు ఉందండి. ఈ భీమిలిచ్చు నుంచి 10 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళదాం. ఇక్కడ నాకు దొరికినంత వరకు మొత్తం కవరప్ చేస్తానండి, ఓకేనా? ఇటు సైడ్ మొత్తం నీడ ఉందండి. అక్కడ చివరిలో కనిపిస్తుందా మీకు కొండ, అక్కడ మాత్రం ఎండ కొడుతుందండి. మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ పైన మాత్రం ఎండ ఉంది, మళ్ళీ ఇటు సైడ్ కింద లేదండి. మొత్తం చీకటిగా ఉంది చూడండి మొత్తం ఈ భీమిలిచ్చిలో. అబ్బా, అక్కడైతే వర్షం వస్తుంది బాగా. తప్పించుకున్నా. ఒక విషయం చెప్తానండి నేను మీకు. ఈ భీమిలిచ్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి మీకు? భీమిలిచ్చు పేరు భీముడు తెలుసు కదా. ఈ పంచ పాండవుల వల్ల భీముడి పేరు ఇక్కడ నామకరణం చేయడం జరిగిందండి. అది కూడా ఎందుకంటే, అయితే ఇక్కడ పాండవులు ఇక్కడికి ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, ఇప్పుడు అది మీకు చెప్తానండి. పాండురాజు తెలుసు కదా, పంచ పాండవులను కన్న తండ్రి పాండురాజు. యుద్ధాలు జరిగే సమయంలో పాండురాజు గారు ఏమన్నారంటే పంచ పాండవులకు, నాయనా మీరు ముందుగా భూలోకానికి వెళ్ళి శివయ్యను దర్శించుకోండి, శివయ్య దగ్గర క్షమాపణ కోరుకోండి. మీరు ఏమన్నా తప్పులు చేసుకుంటే దేనికైనా మార్గం దొరుకుతుంది. ముందు మీరు వెళ్ళి శివయ్య దగ్గరికి వెళ్ళి మీరు తపస్సు చేసి శివయ్య దగ్గర క్షమాపణ కోరుకుంటే మీకు ఏదైనా మంచి జరుగుతుందని చెప్పేసి పాండురాజు గారు పంచ పాండవుల్ని ఇక్కడికి పంపించారండి. వాళ్ళు మొట్టమొదటిసారిగా భూలోకానికి వచ్చింది ఇదే ప్రదేశం అంట. అందుకని వాళ్ళు ఇక్కడ రావడం వల్లనే వాటి వల్ల వాళ్ళ మన భీముడి పేరు ఇక్కడ పెట్టడం జరిగిందండి. అయితేనండి ఇక్కడి నుంచి పాండవులు ఇప్పుడు అక్కడ బాగా శివయ్య అయితే ఎక్కడున్నాడో, ఇప్పుడు ఎక్కడ కొలువు తీరున్నాడో, ఏది కేదార్నాథ్, ఇక్కడి నుంచి వాళ్ళు కాలినడకన అక్కడికి వెళ్ళారన్నమాట. ఏది పంచపాండవులు శివయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి కదా. అయితేనండి పాండురాజు గారు ఏమన్నారంటే, నాయనా మీరు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయండి, ధ్యానంలో మునిగిపోండి, శివయ్య వచ్చేంత వరకు మీరు ఆ తపస్సును ఆ ధ్యానాన్ని మరవకండి, భంగం చేయరాదని చెప్పేసరికి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేశారండి. కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారంట. ఆ తర్వాత శివయ్య తండ్రి వాళ్ళ తపస్సును మెచ్చి ఇక్కడికి దర్శనమిచ్చారు. అయితేనండి శివయ్య దర్శనమిచ్చారండి ఇక్కడ. అయితేనండి శివయ్య వాళ్ళ తపస్సుని మెచ్చి ఇక్కడ దర్శనమిచ్చారు. అయితే ఎటుబడి వాళ్ళకైతే క్షమించారు, శివయ్య అయితే పంచబడం క్షమించేశారు. ఆ తర్వాత విష్ణుమూర్తికి శివయ్యకు ఏదో వాగ్వాదం వచ్చిందంట. అంత లోతుగా అయితే మనకు తెలియదండి. నేను ఉన్న విషయాలు చెప్తా, నాకు తెలిసినంత మటుగా చెప్తా. నేను స్టడీ చేయలేదు అంత జ్ఞానం రావడానికి. ఎందుకంటే నేను స్టడీ చేస్తే ఇక మొత్తం మైండ్లో టకటకటకట మనం మొత్తం చేసుకోవచ్చు. చదువుకుంటే మాత్రం అన్నీ తెలుసుకుంటే మనకు చరిత్ర మొత్తం తెలిసొస్తుంది అనమాట. కానీ నేను కొన్ని తెలియనప్పుడు కొంతమంది తెలిసి అడిగి తెలుసుకుంటున్నాను. ఇదండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే రానప్పుడు ఇది ఏదని అనుకోవద్దండి, ఓకేనా బ్రదర్? అయితేనండి విష్ణుమూర్తికి శివయ్యకు ఏదో వాగ్వాదమైందంట. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధం తెలియదు నాకైతే. ఈ భీమిలిచ్చులో ఇక్కడ నివసించే వాళ్ళకి అడిగాను నేను, ఈ విషయం అయితే చెప్పారు. విష్ణుమూర్తికి శివయ్యకు కూడా వాగ్వాదమైంది. అప్పుడు పెద్ద యుద్ధమే జరిగింది. కానీ చాలా పెద్ద పరిణామం కూడా జరిగిందంట శివయ్యకు. అయితే అది కూడా ఏం జరిగిందో చెప్తానండి. వాళ్ళకి ఏదో యుద్ధం అయితే వాళ్ళకి వాగ్వాదం అయితేనంట. ఓన్లీ ఇప్పుడు కేదార్నాథ్ ఉందా, ఈ కేదార్నాథ్లో మన శివయ్యది వీపు మాత్రమే ఉందంటండి. ఇక్కడ
ఇప్పుడు ఇక్కడ శివయ్య కేదార్నాథ్లో ఉన్నది ఓన్లీ వీపే. మళ్ళీ ఇంకోటి నేను తెలుసుకున్నానండి, అడిగి తెలుసుకున్నాను కాబట్టి, ఏది ఈ భీమిలిచ్చులో, ఈ కేదార్నాథ్లో భీమిలిచ్చులో అయితేనండి నాకైతే ఈ 12 జ్యోతిర్లింగాలలో ఎన్ని జ్యోతిర్లింగాలు తెలుసు, ఎన్ని జ్యోతిర్లింగాల విషయాలు తెలుసో అది మీకు చెప్తానండి. అది మీతో నేను షేర్ చేసుకుంటా. అయితేనండి అప్పుడు ఇక ఆ పంచపాండవులకు శివయ్య క్షమించేశాడు, అది అయిపోయింది. తర్వాత విష్ణుమూర్తికి శివయ్యకి యుద్ధమైందంట, యుద్ధం జరిగిందంట. మరి అది ఎంతవరకు పోయిందనేది ఆయనకు నాకు కరెక్ట్గా చెప్పలేదు, ఆయన కూడా కరెక్ట్గా చెప్పలేదు. ఎందుకంటే దేవతల రాష్ట్రాలు, దేవతల యుద్ధాలు మనకేం తెలుసు అని చెప్పాడు. ఆయనకు తెలిసినంత మటుకు నాకు చెప్పాడండి. అయితే ఈ మన కేదార్నాథ్లో ఇప్పుడు ఏది కేదార్నాథ్లో ఉన్నది శివయ్య ఓన్లీ వీపు మాత్రమే ఉందంటండి ఇక్కడ. తర్వాత బద్రీనాథ్లోనండి నడుము ఉందండి శివయ్యది. నేపాల్లో తలకాయ ఉందండి శివయ్యది. నేనే ఇప్పుడు అది నేను తెలుసుకునేసరికి నేనే షాక్ అయ్యానండి. మన కేదార్నాథ్లోనేమో వీపు ఉందండి, బద్రీనాథ్లోనేమో నడుము ఉందండి, నేపాల్లో తల ఉందండి. ఈ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి చెప్పాలండి, 12 జ్యోతిర్లింగాలంటే మన శివయ్య శరీర భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి పైన 12 జ్యోతిర్లింగాలండి. ఇప్పుడు ఇక్కడ కేదార్నాథ్ ఉందా, అయితేనండి విన్నారు కదా 12 జ్యోతిర్లింగాలు. ఇప్పుడు నాకు తెలిసిన జ్యోతిర్లింగాలు చెప్తా. రామేశ్వరంలో ఒక జ్యోతిర్లింగమా, శ్రీశైలంలో ఒక జ్యోతిర్లింగమా, వారణాసిలో ఒక జ్యోతిర్లింగమా, చెప్పాను కదండి 12 జ్యోతిర్లింగాలు నాకు ఎన్ని ఉంటాయో చెప్తానని. వారణాసిలో ఒకటి, కాశీలో ఒకటి, రామేశ్వరంలో ఒకటి, శ్రీశైలంలో ఒకటి, తర్వాత కేదార్నాథ్ ఒకటి, బద్రీనాథ్ ఒకటి, అమర్నాథ్ ఒకటి, ఆ తర్వాత నేపాల్ ఒకటి. సోమనాథేశ్వరం, మహాకాళేశ్వరం, మల్లికార్జునేశ్వరం అండి, ఓంకాళేశ్వరం అండి. మొత్తం 12 జ్యోతిర్లింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాలు శివయ్య శరీర భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ శివయ్య శరీర భాగాల్ని కలిపితేనే ఆ శరీరాల పేర్లేనండి జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు అని చెప్పి అంటారండి. అది శివయ్య శరీరం పేర్లండి ఇవి. ఎందుకంటే కేదార్నాథ్లో ఓన్లీ వీపు ఉందండి, బద్రీనాథ్లో నడుము ఉందండి, నడుము భాగం, నేపాల్లో తలకాయ భాగం ఉందండి. ఇక మన వారణాసి కానీ, కాశీ కానీ, రామేశ్వరం, శ్రీశైలం, ఇక అన్ని చోట్ల ఒక్కొక్క శరీర భాగాలండి. ఎక్కడెక్కడ మన శివయ్య శరీర భాగాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ శివయ్య శరీర భాగాల్ని కలిపితేనే 12 జ్యోతిర్లింగాలు అని అంటారండి. అర్థమైంది అనుకుంటా అండి. ఓకేనండి, ఇదండి నాకు తెలిసినంత మటుగా మీకు చెప్పానండి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఏమన్నా దీంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది చిన్న ఒక బ్రిడ్జ్ అనమాట. వీటి నుంచి గుర్రాలు వస్తుంటా ఉంటాయి, కానీ వాళ్ళు వెనకమ్మ చూసుకొని గుద్దుకుంటూ వెళ్ళిపోతారండి గుర్రపోడు కూడా. పాప గుర్రాలు నిన్న మీరు నమ్ముతారు లేదనండి, నిన్న మాత్రం ఈ గుర్రాల బాధ చూడలేక, గుర్రాల కష్టాలు చూడలేక నాకైతే ఏడుపు వచ్చేసిందండి నిజంగా అండి. రాత్రి ఈ వర్షంలో కూడా వాళ్లకు వీళ్ళు మనుషులా లేకపోతే అసలు ఎలాగొచ్చి తిట్టాలో కూడా అర్థం కావట్లేదండి. ఎందుకంటే నాకు అంత బాధ అనిపిస్తుందండి. వర్షంలో కట్టేస్తున్నారు, వర్షంలో తడుతుంది, మళ్ళీ వర్షంలోనే మనుషులు ఎక్కించుకొని సవారు చేస్తున్నారు. డబ్బు 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 డబ్బు. ఏం డబ్బు అంటే కావాలి, డబ్బు కావాలి, ఎంతవరకు కావాలి? వాటి కూడా ప్రాణమే కదండి. గుర్రాలు కూడా వాటి కూడా ప్రాణమేగా. దేవుడు వాళ్ళు కూడా ప్రాణం ఇచ్చిండు. అసలు అవి గుర్రాలే దేవుళ్ళు కదా. వర్షాలు కూడా వాళ్ళు సవారు చేస్తున్నారు. ఇంత పెద్ద కొండలండి, 25 కిలోమీటర్ల ఎత్తులెక్కాలి, పైకి ఆకాశంలోకి పోవాలి, స్వర్గానికి వెళ్ళాలి. ఆకాశం ఇలా ఉంటుందండి, 25 కిలోమీటర్లు ఇలా 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 ఎక్కాలి. అలాంటివి నాకు చాలా బాధేసిందండి. నిన్నటి నుంచి నాకు వాటి గురించే బెంగ. ఆ గుర్రాన్ని చూసుకుంటా నేను నిన్న ఇక్కడ నాకు లేట్ అయింది కూడా. ఆ గుర్రాల వాళ్ళ బాధపడటం వల్ల వాళ్ళ కష్టాన్ని ఆ వర్షంలో కూడా అవి పోసుకుంటూ దిగడం, ఎక్కడం,
నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి, చాలా బాధ వేసిందండి. ఎప్పుడైతే కేదార్నాథ్ బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్, టెంపుల్ కాడికి వస్తున్నాం. చెప్పాక ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్లు ఉంది, ఇంకా 10 కిలోమీటర్స్ అవుతుంది. ఇక మొత్తం వెళ్తూ ఉండాలి ఇక మనం. కానీ నేను ఎప్పుడు రాలేదండి, సరే ఫస్ట్ టైం వచ్చా. ఇక చెప్పలేని ఆనందం, చెప్పలేని ఒక సంతోషం అండి. అంత హ్యాపీగా ఉంది, అంత ఆనందంగా ఉందండి. చాలు, నా జీవితానికి చాలు, ఈ జన్మకు చాలు. అది ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కంపల్సరీ కేదార్నాథ్ రండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళకున్నా కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ ఈ 3 యాత్రలు చేయండి దేవునికి. కంపల్సరీ మర్చిపోకూడదండి. అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 3 మాత్రం తప్పకుండా దర్శించుకోండి, మిస్ అవ్వకండి. మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఈ లోకం, ఈ స్వర్గలోకం అనేది చూడలేం, దొరకదు కూడా మనకు. రండి, మనం పుట్టినందుకు, మనం జన్మించినందుకు, ఆ భగవంతుడు మనకు జన్మనిచ్చినందుకు మనం ఇదొక్కటి 3 యాత్రలు చేస్తే చాలండి. మనం కోల్పోయినా కూడా తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుందండి మనుషులు. అసలు నాకైతే ఎలా అనిపిస్తుందంటే నేను ఇక్కడ మాటల్లో చెప్పలేకపోతున్నానండి.